పెట్టుకుంటుంది మీడియా ముందుకొచ్చి తల్లి పడుతున్నటువంటి వేదన వినిపిస్తుంది. ఇంకా ఎందుకు బతుకున్నానని విజయమ్మ మాట్లాడినట్లు విజయమ్మ బాధను కూడా షర్మిల చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్టీ రామారావు గారి బిడ్డని ఏదో అన్నారని చంద్రబాబు నాయుడు గారు నటించారు చూసారా, ఆ నటన మించి కనపడతా ఉందండి ఆ నటన. కానీ అంత అవసరం షర్మిల గారికి నటించాల్సిన అవసరం అవసరాలు అనవసరాలు కాదు. మీరు మాట్లాడినవ్వండి. షర్మిల గారిని మధ్యలో క్రాస్ చేయలేదా మీరు? రాయపడరణ్ గారిని లేదు లేదు, మీరు మధ్యలో మాట్లాడినండి. స్టార్ట్ చేసి చేయకముందే మా వాయిస్ మాకే కనపడుతుంది ఇక్కడ. అదేంటో చూడండి ముందు. అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లం మీకే ఉంటుందండి, ఇక్కడ క్లియర్ గానే ఉంది. ఒకసారి సరే, విషయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే వ్యాపార రంగంలో ఉన్నారా? నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్ గారుగా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆ మంగమ్మ వెరైటీస్ నుంచి ఆయనకి తండ్రి ద్వారా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులతోటి ఆయన రాజకీయం నడిపేవారు. అంతకుమించి రాజశేఖర్ రెడ్డి గారు ఏ చిన్న వ్యాపారం అయినా చేశారా? 1998 నుంచి జిందాల్ కంపెనీ తోటి, ఆ జిందాల్ కూడా రాజశేఖర రెడ్డి గారితో పాటు పార్లమెంటు సభ్యుడిగా చేసినటువంటి స్నేహంతో తన కుమారుడికి కాస్త ట్రైనింగ్ ఇవ్వయ్యా, నువ్వు కాస్త మరి నాకు వ్యాపారం వేరు రాజకీయం వేరు, వ్యాపారంలో 100 రూపాయలు తింటే 1 కోటి రూపాయలు తిన్నారంటారు. అది రాజకీయాల్లో 100 రూపాయలు తింటే 1 కోటి రూపాయలు తిన్నారంటారు. అదే వ్యాపారంలో అయితే 1 కోటి రూపాయలు సంపాదించుకుంటే తెలివితేటలతో సంపాదించుకున్నారని అంటారు. కాబట్టి నా బిడ్డకి రాజకీయ మామూలుగా వ్యాపార ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి అంటే, అతను వ్యాపారం చేసి కష్టపడి అతను తెలివితేటలతోటి అతను కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని అతను వ్యాపారంలో దిగి సంపాదన చేసినప్పుడు ఈవిడ వయసు ఎంత, ఈవిడ చేసిందేంటి, ఈవిడ లేదు ఆ తర్వాత అయినా సరే ఆమె చేసినటువంటి వ్యాపారం వీళ్ళు ఆస్తులు ఆమెకు ఇవ్వక ముందు చేసినటువంటిది ఏమన్నా ఉందా? మనం వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళొద్దు, వాస్తవాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈవిడికి ఏదో చెప్తా ఉన్నారే, అమ్మ ఎందుకు చంపేశానా, ఇంకా నేను ఎందుకు బతికున్నానా, ఎందుకు చంపేయలేదా అనుకోలేదు కొడుకుని, ఎందుకు బతికున్నానా అనుకున్నాను అన్నదే. ఆ అమ్మ నాన్న కుదిరిచ్చిన పెళ్లి ఏమేం చేసిందండి? అమ్మా నాన్న కుదిరిచ్చినటువంటి పెళ్లినే కాదని ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని అన్యాయం చేస్తూ ఆ కూతురు ఆ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ భర్తనే లాక్కున్నటువంటి ఈమెకు అన్న దగ్గర ఆస్తులు లాక్కోవటం. వ్యక్తిగత విషయాలు మాట్లాడడం అవసరం ఉంటారు. వ్యక్తిగత విషయాలు కాకుండా వ్యక్తిగత విషయాలు అంటే మీరు వ్యక్తిగతం కాదు, ఇది అసలు డిబేటబుల్ ఏనా సబ్జెక్ట్? ఒకటి ఈజ్ ఇట్ డిబేటబుల్? ఎస్ ఖచ్చితంగా. ఈజ్ ఇట్ డిబేటబుల్? ఎస్ ఖచ్చితంగా. ప్రజాప్రతినిధులుగా ఉండేటప్పుడు ఎట్లా డిబేటబుల్ చెప్పండి. మీడియా ముఖంగా వచ్చి షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు చెప్తున్నారు. ఇక్కడ వ్యక్తిగతం వేరు, శ్రీనివాస్ రెడ్డి గారు వ్యక్తిగతం వేరు, డిబేటబుల్ వేరు. మీలాంటి వారికి తెలిసి ఉంటుంది. మీరు కూడా మాట్లాడితే ఎట్లా అండి? మీరు కూడా డిబేటబుల్ అనేది డిబేటబుల్ సబ్జెక్ట్. ఎందుకంటే అన్ని మీడియా సంస్థలు వేస్తున్నారు, మీరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీడియా ముఖంగా డిస్కస్ చేసే సబ్జెక్ట్ కాదని ఎలా అంటారు మీరు? అన్ని మీడియా సంస్థలు కూడా రోతగా మాట్లాడుతుంటే మేము కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఓకే, మీరు కౌంటర్ గురించి నేను మాట్లాడినా, మీరు వ్యక్తిగతంగా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అంశం కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఒక ఆడపిల్ల వ్యక్తిగతంగా పెళ్లి 2 పెళ్లి చేసుకోవచ్చు. మీ వరకే వద్దాం సార్, మీ వరకే వద్దాం. షర్మిల గారు నిన్న దేని మీద ప్రెస్ మీట్ పెట్టారు? విద్యుత్ ఛార్జీలు పెరిగిన దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని ఏమైనా మీ మీడియాలో చూపించారా? రైట్. ఆమె కన్నీళ్లు పెట్టింది, ఆమె డ్రామాలు వేసింది చూపించారు. కానీ ఆ విద్యుత్ ఎటుపోయిందండి? విద్యుత్ రేట్లు పెరిగింది ఎటుపోయిందండి? ప్రజలకు అవసరం ఏదైతే అవసరమైందో అది తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. రైట్. దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, ఖచ్చితంగా తీసుకుంటాం. ఇక్కడ మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. కంటిన్యూ చేయండి.
అవునా? ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ తెలియాలి కదా, ఆవిడ వ్యక్తిత్వం తెలియాలి కదా. ఇప్పుడు ఇప్పుడు తన బిడ్డ అనుకున్నాడు, ఆవిడ నోటితో చెప్పిన మాటలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నా తల్లి తండ్రి కన్నా నన్ను గుండెల్లో పెట్టుకొని దాచుకునేవాడు నా అన్నకి నాకు ఎప్పుడు కూడా విభేదాలు లేవు రావు అని చెప్పింది ఆవిడ. అవి నమ్మే కదా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు 49%. ఎవడు రాసిస్తాడండి? ఈ రోజున పెళ్లి చేసి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆస్తులు రాసిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అతి మంచితనాన్ని కూడా మీరు దుర్మార్గంగా మీ మీడియా వాళ్ళు చెప్తా ఉంటే మేము చూస్తా ఉండాలా?